తీవ్రంగా దెబ్బతిన్న మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా థాయిలాండ్లో బర్మా సైనిక ప్రభుత్వ అధినేత జనరల్ మిన్ ఆంగ్ హ్లాయింగ్తో ప్రధాని భేటీ అయ్యారు. ఆ దేశాన్ని ఆదుకోవడానికి భారత్ అన్ని రకాల సాయాలు అందిస్తోందని తెలిపారు. ఈ కఠిన సమయంలో మయన్మార్లోని సోదర సోదరీమణులను ఆదుకునేందుకు అన్ని రకాల సాయాన్ని చేస్తున్నామని ఎక్స్ వేదికగా మోదీ తెలిపారు. ఇదే సమయంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించామన్నారు. అనుసంధాన సామర్థ్యాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి చాలా అంశాలపై చర్చించినట్లుగా మోదీ వెల్లడించారు. 2021లో మయన్మార్లో సైనిక తిరుగుబాటు తర్వాత తొలిసారి జనరల్ మిన్ ఆంగ్తో భారత ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత సాయానికి మయన్మార్ కృతజ్ఞతలు తెలిపింది. మయన్మార్ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య నిన్ననే 3000 దాటేసింది. భారత్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద సంఖ్యలో ఆ దేశంలో సహాయక చర్యల్ని చేపట్టాయి. ఆ దళం డిప్యూటీ కమాండర్ కునాల్ తివారీ ఈ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 80 మంది సిబ్బంది 4 జాగిలాలు, రిగ్గింగ్, లిఫ్టింగ్, కటింగ్, బ్రిడ్జింగ్ పరికరాలను మోహరించారు. తమకు స్థానికుల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తోందని తివారీ పేర్కొన్నారు.